మన భారతదేశం సర్వమత సమ్మేళనం అని చెప్పి అనుకుంటాము. మన భారతదేశంలో ఉన్న మతాలన్నీ కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగా ఒకే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ సర్వమతాలు కూడా వాళ్ళ ఇష్టమైన మతానుసారంగా వాళ్ళకి అంటే మన ప్రాథమిక హక్కులు వాటిని అనుసరించి జీవన విధానం అనేది సాగుతుంది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అనే సామెత ఒకటి బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నానంటే రీసెంట్గా ఏప్రిల్ 22 పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడి. పహల్గామ్లో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన బైసాగన్ గడ్డిలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది మన భారతీయుల్ని మీరు హిందువులా అని అడుగుతూ మరి చంపడం అనేది జరిగింది. దీన్ని భారతదేశం మొత్తం కూడా ఖండిస్తుంది. పాకిస్తాన్ ప్రాంతం ఉగ్రవాదానికి పుట్టుక అంటారు. అట్లాంటి ఉగ్రవాదుల్ని మన భారతీయులు ఎవరు కూడా క్షమించట్లా. అలాగని చెప్పేసి యుద్ధం జరుగుతుంది అన్న ఆలోచన కూడా అంతదాకా తీసుకువెళ్ళట్లా. ఎందుకంటే మన భారతదేశం ధర్మబద్ధంగా నడుస్తుంది కాబట్టి పాకిస్తాన్ దేశంలో ఉన్న వాళ్ళు పాకిస్తానీయులే అయినా వాళ్ళు కూడా మానవులే. జీవించే హక్కు ప్రతి మనిషికి ఉంది కాబట్టి మనం తొందరపడి యుద్ధ ప్రణాళిక అనేది తీసుకోవట్లా. కానీ మేము యుద్ధానికి సై అంటున్న పాక్ వాళ్ళు మన భారతదేశంలోనే చిచ్చులు పెట్టే విధంగా రీసెంట్గా అంటే మే 1న సుప్రీంకోర్టులో ఫతేష్ కుమార్ సాహు అనే అతను ఒక పిటిషన్ అనేది ఫైల్ చేశాడు. అంటే ఒక పిల్ అనేది వేశాడు. అది ఏంటి అంటే తను మన భారతీయుడే, మన ఇండియనే, కానీ ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు పాకిస్తానీయులకి సపోర్ట్గా తనకి మన భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్రం అనేది ఇచ్చింది. ఆ వాక్ స్వాతంత్రాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి మనిషికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి. మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి కూడా కొన్ని హ్యూమన్ రైట్స్ అనేది ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీ ఎన్ఐఏ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. భారతీయ సైనిక దళం మిలిటరీ ఫోర్స్ వాళ్ళు కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ అనేది చేయట్లేదు. ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. పరిపాలనా విధానం మీద నమ్మకం లేదు కాబట్టి మాకు మీ సుప్రీంకోర్టు న్యాయవాదుల ద్వారా అక్కడ ఏం జరుగుతుందనేది తెలియాలి అని చెప్పేసి ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. అంటే ఏంటి అంటే ఈ పిటిషన్ ఫైల్ చేయటం వల్ల ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లన్నీ ఆపేస్తే పాకిస్తాన్ కొంత సేవ్ అయ్యి కొత్త మార్పులు ఆలోచనలతో ఇంకేదన్నా వ్యూహాన్ని పన్నొచ్చు అన్న దురుద్దేశంతో వీళ్ళు వేసినట్టుగా ఉందని చెప్పేసి అతని పేరు గుర్తుపెట్టుకోండి, ఫతేష్ కుమార్ సాహు. ఏ రాష్ట్రం వాడు, ఏ జిల్లా వాడు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పకూడదనింది కాబట్టి ఈ పేరైనా చెప్పడం జరిగింది. సో ఇదేంటంటే ఈ పిటిషన్ని మన జస్టిస్ సూర్యకాంత్ గారు మందలించి నువ్వు భారతీయుడివేనా, నువ్వు ఇలా అడగొచ్చా, అక్కడ అందరూ కూడా ఫోకస్ ఉగ్రవాదం మీద చేస్తున్నారు. ఒక్క భారతీయుడికి మాట్లాడే వాక్ స్వతంత్రంతో పాటు అంటే తనకున్న హక్కులను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కుతో పాటు భారతీయ బాధ్యత కూడా ఉంది అని చెప్పారనమాట. ఇది దేశం మొత్తం ఉగ్రవాదం మీద పోరాడడానికి చేతులు కలపాల్సిన సమయం. ఇలాంటి సమయంలో నువ్వు ఇలాంటి అనాలోచితమైన ఆర్గ్యుమెంట్స్తో పిటిషన్ ఫైల్ చేయొచ్చా? అంటే దీన్ని బట్టి ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్స్ కానీ మిలిటరీ దళాలు చేస్తున్నాయి కానీ మొత్తం ఆపేయమనే కదా. వీటన్నిటిని ఆపేసి మళ్ళీ ఒక ప్రత్యేకమైన మాజీ న్యాయమూర్తితో కమిటీ వేయమని చెప్పేసి చెప్తున్నావు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి నువ్వు వేసే ఈ పిటిషన్ కరెక్ట్ కాదు అని చెప్పి గట్టిగా మందలించి వదిలేసింది. ఎన్ఐఏ అంటే ది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈజ్ ఎ లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇన్ ఇండియా. సో విత్ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ NIA Act 2008, ది అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీన్ని బేస్ చేసుకొని
ఇన్వెస్టిగేషన్స్ అనేది జరుగుతున్నాయి. సో భారతీయ భద్రతా దళం ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది అని చెప్పేసి తనని మందలించడం అనేది జరిగింది. నీ పిటిషన్ నువ్వు వెనక్కి తీసుకో, ఇది పోరాట సమయం. నిజంగా పోరాటం కానీ జరిగితే ఉగ్రవాదాన్ని అణచటానికి భారతదేశం మొత్తం పోరాడాల్సిన టైంలో అందరు చేతులు కలిపి పోరాటాన్ని సాగించాలి. అంతేగాని ఇటువంటి సిచ్యువేషన్లో అర్థం లేని ఇలాంటి పిల్స్ వేయకూడదని చెప్పేసి మందలించడం అనేది జరిగింది. చూడండి ఎలా ఉందో, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని చెప్పేసి. అంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు భారతీయులం అని చెప్పుకుంటూ ఇక్కడికిక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో ఆలోచించండి.